దేవుని యొక్క వాక్యాన్ని మన ప్రభును ఆరాధించుట కొరకై దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 34వ అధ్యాయము, కీర్తనలు 34. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆరాధన నిమిత్తమై కీర్తనలు 34 మొదటి 9 వచనములు మనము మార్చి చదువుకుందాం. కీర్తనలు 34. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదవలేదు. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనము చెల్లిస్తూ ఉంటున్నా. ప్రేమించి జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు నీ సన్నిధి మాతో నుంచి నైనా మరి పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ బిడ్డలు ప్రేమతో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. నీ మందిరావరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ప్రభా మీరు మాకు సెలవిచ్చి ఉంటున్నారు. ప్రభా మేము ఎంతో ధన్యులము నీ సన్నిధిలో గడుపుటకు. మీరు మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో తండ్రి, చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని, సమయాన్ని మమ్మల్ని అయ్యకు నన్ను శిల చాటును మరుగు చేయమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్టయితే ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి లేని వారముగా ఈ లోకంలో ఉంటూ వచ్చాం. దేవుడు అంటే ఎరగని స్థితి, దేవుడు అంటే భయం లేని స్థితి, ఆ రీతిగా మనము ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాము. దాని ద్వారా మరి భక్తిహీనమైనటువంటి జీవితం మనలో ఉంటూ వచ్చింది. ఉదాహరణ చూద్దాము. మనము సామెతలు 11వ అధ్యాయము మనం చూసినట్టయితే అక్కడ ఈ మరి దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని అంటే, చూడండి 5వ వచనం. చాలు, భక్తిహీనుడు తన భక్తిహీన చేతనే పడిపోవును. కాబట్టి మనము పడిపోయేటువంటి అంచులో జీవిస్తూ ఉంటిమి భక్తిహీనతను బట్టి. అయితే దేవుడు మరి ఈ భక్తిహీనులను చూశాడు. వారు ఆ రీతిగా పడిపోవుట, నశించిపోవుట దేవునికి ఇష్టం లేక ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఉన్నతమైనటువంటి ఆ స్థలమును విడిచి ఈ లోకానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. తను వస్తూ ఒక మాట ఏమంటాడంటే, మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం, మనకు అది
కంటతగా వస్తూ ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము ఇక్కడ ఏముందండి? 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నశింపక. మనము భక్తిహీనులముగా ఉంటే సామెతల్లో మనం ఏం చూసామో, వారు పడిపోవు స్థితిలోనికి వచ్చారు, అనగా నశించిపోయేటువంటి స్థితి. కాబట్టి ఈ నశించిపోయేటువంటి ఈ స్థితిలో నుండి మనము కాపాడబడాలి. ఈ లోకంలో మానవుడికి ఏమున్నా కూడా ఆలోచనలు ఏముంటాయంటే భౌతికంగా అభివృద్ధి చెందాలి, మరి గొప్పవారంగా ఉండాలి, ఆ తర్వాత మరి అందరి కొరకు చాలాసార్లు ఏంటంటే అందరి కొరకు మనము ఇలాగ బ్రతకాలని అలాగ బ్రతకాలని ఆశపడుతూ ఉండేటువంటి జీవితం. అయితే భౌతికమైనటువంటిది దాన్ని కొరకు ఎలా మరి మనం ఈ లోకంలో జీవిస్తూ నడుస్తూ వచ్చామో, కానీ ఆత్మీయ సంగతులు మనం ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి వారంగా మనం ఉంటుంది. పాపంలో నిండుకొని ఎంతో ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ సమయంలో దేవుడు ఈ లోకాన్ని ప్రేమించినాడు. లోకంలో ఎవరున్నారండి? ఈ భక్తిహీనులు ఉన్నారు. ఎక్కువగా ఈ లోకంలో ఎవరున్నారు? భక్తిహీనమైనటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. వారు నశించిపోయేవారుగా ఉంటున్నారు. కాబట్టి వారిని ఏం చేయాలి? రక్షించాలని తను ఈ లోకానికి మరి వచ్చి ఉంటున్నాడు. తను ఈ లోకానికి వచ్చి మనందరి పాపం నిమిత్తమై తను తాను బలి అర్పణగా చేసుకున్నాడు. ఆయన బలి రక్తం ద్వారా మనకు ఏం కలిగిందండి? విమోచన కలిగింది. చూడండి, యోహాను 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనము దేవుడు లేనటువంటి వారముగా చీకట్లో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడు? మనల్ని రక్షించుకున్నాడు. తన వెలుగులో మనల్ని ఉంచినాడు. 9వ వచనంలో ఏమన్నాడు? యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైనటువంటి వెలుగు. నిజమైన వెలుగు ఎవరిలో ఉందండి? యేసుక్రీస్తులోనే ఉంది. ఆయనే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. అనగా నిన్ను నన్ను కూడా ఆ వెలుగు ద్వారా మనల్ని వెలిగించు వచ్చాడు. మనలో వెలుగు లేకపోతే చీకటి, భక్తిహీనత. ఈ చీకటిలో ఉన్నదంతా కూడా ఏంటిదండి? భక్తిహీనత, నశించిపోయే స్థితి, ఆ తర్వాత మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆ స్థితి. అందుకని దాని నుండి మనల్ని విమోచించి నిజమైనటువంటి వెలుగుతో మనల్ని వెలిగిస్తూ వచ్చాడు. తర్వాత ఆయన యందు 12వ వచనం అంటాడు, తన్ను ఎందరు అంగీకరించి తన్ను అంగీకరించినటువంటి వారికి, దేవుని పిల్లలుగా చూసారండి, ఆయన నామముందు విశ్వాసం ఉంచు వారికి ఏమిచ్చాడు? దేవుని పిల్లలుగా ఉండుటకు, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. దేవుని పిల్లలు, ఈ దేవుని పిల్లలు అంటే ఎలాగ పుట్టినవారు అని చెప్తున్నాడంటే ఇక్కడ 13వ వచనం చూడండి. వారు ఎవరి వలన పుట్టినవారండి? దేవుని వలన పుట్టినవారే. దేవుని వలన పుట్టినవారు. మనం ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే దేవుని వలన పుట్టిన వారంగా ఉండాల. పుట్టుకలు 2 ఉన్నాయి. అనగా శరీర సంబంధంగా పుడతాము. ఈ లోకంలో ఉన్న వారికి అదొకటే తెలుసు. కానీ మరొక పుట్టుక ఉంది. అది ఎవరికంటే ప్రభును విశ్వసించినటువంటి వారికి. అందుకనే 3
3:3 ఏమంటాడు? 3:3 యోహాను, అందుకు యేసు అతనితో ఉమ్, ఉమ్, ఉమ్. ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే ఏంటండి? మనకు ఎన్ని జన్మలు ఉన్నాయి? మనకు జన్మించడం, తల్లి గర్భంలో జన్మించడము అది భౌతికమైనటువంటిది. ఆ భౌతికమైనటువంటి జన్మ ద్వారా భక్తిహీనత, చాలా మరి అధోగతి, నశించిపోయేటువంటి వారిగా మనం ఉంటాం. ఈ ఈ యొక్క భౌతికమైనటువంటి ఈ యొక్క జన్మ ద్వారా మనుషునికి ఏమి కూడా లాభము లేదు. ఈ భౌతికమైనటువంటి జన్మ ద్వారా మనకి ఏమి వస్తున్నాయంటే కేవలము ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రత, తర్వాత మరి పాపము, ఇవే మిగులుతూ ఉన్నాయి లోక సంబంధమైనటువంటి ద్వారా. చూడండి, 1 పేతురు 4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయము చదవండి 3వ వచనం. చాలు. ఇక్కడ ఏమంటే అన్యజనుల ఇష్టము అనేది కూడా కేవలం భౌతికమైన జన్మనే. అది భౌతికమైనటువంటి జన్మ. ఈ భౌతికమైనటువంటి జన్మలో ఏమేమి ఉంటుందండి? ఇక ఫుల్ లోకమంతా పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకుంటూ అన్యజనుల ఇష్టం అనగా నీ భౌతికమైనటువంటి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చావు, నువ్వు భౌతికంగా జన్మించినప్పుడు. కానీ ఇక్కడ ఏమంటుండంటే యోహాను 1వ అధ్యాయము 13వ వచనంలో ఏమంటున్నాడు? వారు చాలు అక్కడ వాళ్ళు దేని వల్ల పుట్టినవారండి? దేవుని వలన పుట్టినవారు. దేవుని వలన పుట్టుక మన జీవితంలో అది జరగాలి. దేవుని వలన పుట్టినవారు అన్నటువంటి అది, ఈ దేవుని వలన పుట్టినవారు వారికి దేనితో సంబంధం ఉండదట అని చెప్పాడు. 13వ వచనం చదవండి. ఇంకా రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుషేచ్ఛల వలనైనను, వీరు మనుషేచ్ఛల వలన లేకపోతే శరీరేచ్ఛల వలన వీళ్ళు ఏం లేదండి, పుట్టినవారు కారు. వీళ్ళు దేవుని ఆరాధించే బిడ్డలు, దేవుణ్ణి మరి పూజించేటువంటి వారు ఎవరండి? ఇటువంటి జన్మ వారికి లేదు. వారికి ఉన్నట్టు జన్మ ఏంటది? దేవుని వలన పుట్టినవారే. దేవుని వలన మనము ఎప్పుడైతే పుడతామో అప్పుడే ఆయనకు చెందిన వారంగా ఉంటాం. మనం దేవుని వలన కనుక పుట్టకపోతే మనం ఆయనకు చెందిన వారంగా ఉండము. అందుకని మరి 1 యోహాను పత్రికలో ఒక మాట అంటాడు చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. చాలు. ఇక్కడ ఏమంటాడు? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదా విశ్వాసులముగా. ఇప్పుడు మనకు 2 జన్మలు నేను చెప్పాను. మొదటి జన్మ ఏంటిదండి? శరీరేచ్ఛల వలన, మనస్సేచ్ఛల వలన ఈ యొక్క భౌతికమైనటువంటి జన్మ మనకు వచ్చింది. యేసుప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మరొక జన్మ వచ్చింది. ఏంటి అది? క్రొత్త జన్మ, క్రీస్తులో జన్మ. ఈ క్రీస్తులో జన్మ ద్వారా మనకేం కలుగుతుందంటే దేవుని పిల్లలు అని పిలువబడుతున్నాం. అర్థమైందా అండి? మనం ఏమన్నా దేవుని పిల్లలని పిలువబడుతున్నాం. వారు దేవుని వలన పుట్టిన వారే అని మరి యోహాను చెప్తూ వచ్చాడు. దేవుని వలన పుట్టిన వారే. మనం దేవుని వలన పుట్టాలి, పుట్టినవారం. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నట్టే దేవుని పిల్లలమని పిలువబడినట్లు, దేవుని పిల్లలం మనమని పిలువబడినట్లు. ఎవరు పిలవాలి?
చెప్పండి. మీరు దేవుని పిల్లలే అని ఎవరు పిలవాలి? లోకం పిలవాలి. అది వారు దేవుని పిల్లలండి. వారికి లోకంతో సంబంధం లేదండి. వారు నిజమైన ఆరాధికులండి. వారు నిజంగా నిజరక్షకుణ్ణి ఎరిగినటువంటి వాడు. వారు వెలుగులో ఉన్నారు. వారు దేవుని పిల్లలంటే ఎక్కడున్నట్టు? వారు వెలుగులో ఉన్నారు. వెలుగు సంబంధులు వీరు, చీకటి సంబంధులు కారు. చీకటిని తొలగించినాడు దేవుడు. చీకటి అంటే ఏముంటాయి చూసాం కదా మనము. మరి చీకటి అంటే గలతీ 5:19 కూడా ఉంటాయి. చీకటి, భయంకరమైన చీకటి అక్కడ ఉంది చూడండి. దాన్ని మన భాషలో చెప్పాలంటే దాన్ని అమావాస్య చీకటి అనుకోవచ్చు. దాన్ని ఏం చీకటి అని? అమావాస్య చీకటి. అంటే దాంట్లో ఏం కనబడదా? చదవండి. చాలు ఇక్కడ ఏమన్నాడు? ఇది మహాభయంకరమైనటువంటి చీకటి స్థలం. దానికి ఇక మరి ఏమాత్రం కూడా వెలుగు లేనటువంటి స్థితి. ఇదంతా కూడా ఎక్కడ? మన హృదయంలో ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటుండంటే ఈ చీకటి స్థితిలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఇక్కడ ఏమన్నాడు? మొదటి యోహాను 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమన్నాడు? 4వ వచనము, ఆ జీవము మనుషులకు ఏమైందండి? వెలుగై ఉన్నది. 9వ వచనంలో ఏమన్నాడు? ప్రతి మనుషుని, నన్ను ఏం చేసిందండి? వెలిగిస్తూ వచ్చింది. ఇప్పుడు మనము వెలుగు చేత నింపబడినటువంటి వారం. మనలో ఏమి లేదని వాక్యానుసారంగా క్రీస్తులో జన్మించిన వారు చెప్పగలుగుతారు. మనలో ఏమి లేదని, చీకటి లేదు కదా, మనలో చీకటి లేదని చెప్పగలుగుతాం. ఎప్పుడు? దేవుని బిడ్డలంగా మనం ప్రభువు ద్వారా దేవుని వలన మనం పుట్టిన వారం అయితే అంటున్నాడు. వీరు శరీరేచ్ఛల వలన మనం ఏమన్నాడంటే అక్కడ వీరు 13లో రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనస్సేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. దేవుని బిడ్డలు ఎలాంటి వారండి? అలా కారు. అందుకనే వారికి శరీరాశలు ఉండేయట. ఎవరికి? దేవుని బిడ్డలకు. ఇది శరీరాశలు ఎవరికి ఉంటాయండి? చీకట్లో ఉన్న వారికి. వారు ఎంత అందంగా ఉండొద్దు, ఎంత ఇదిగా ఉండొచ్చు, కానీ వారి యొక్క జీవితము ఎలాంటిదండి? చీకటిమయము. చీకటి. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. ఒక 2 ఫోటోలు ముఖాలు చూస్తే అవి చాలా వాళ్ళు అందంగా మంచిగా కనబడతారు, కానీ వారి లోపల ఒక ఫోటో చూస్తే ఎంత చక్కగా ఉంది అన్నట్టుగా కనబడుతుంది. ఇంకో ఫోటో చూస్తే అది వాళ్ళు ఎవరూ కాదు, మరి సుష్మా స్వరాజ్ అండ్ ఇంకో ఆమె ఎవరు? కాంగ్రెస్ లీడరు సోనియా గాంధీ. వీరిద్దరు ఫోటోలు ఒకసారి ఇచ్చారు. ఇస్తే తనలో మంచి విధేయత కలిగినట్టుగా కనబడుతున్నది, కానీ లోపల ఏముందంటే భయంకరమైనటువంటి ద్వేషంతో నిండుకొని ఉన్నటువంటి హృదయం. ఇంకొక హృదయం ఏంటంటే ప్రేమించేటువంటి హృదయము, ద్వేషం లేనటువంటి హృదయం. అయితే మనం చక్కగా ఫోటోలో కనబడడానికి చాలా మరి అందంగా తయారై మనం వెళ్తాం, కానీ ప్రభు ఏమంటుండంటే నువ్వు క్రీస్తులో ఎలా ఉన్నావు? నీ అందం ఎలా ఉంది క్రీస్తులో? నువ్వు దేవుని వలన పుట్టినవాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలండి? ఈ చీకటి ఏమాత్రం కూడా నీలో ఉండకూడదు. రోమిలు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. రోమిలు రాసిన పత్రిక ఏమంటాడండి? రోమా 8వ అధ్యాయము, రోమా 8. మనం ఈ లోకంలో ఎవరిని సంతోషపరచవలసిన వారమై ఉన్నామండి? దేవుణ్ణి మాత్రమే. చూడండి రోమా 8 5వ వచనం చదవండి.
ఉమ్, 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 ఉమ్. ఇక్కడ చెప్పాడు కదా. అంటే ఏంటి, మనము ఇప్పుడు క్రీస్తులో జన్మించినామంటే ఆ, ఎలాంటి వారమట? ఆత్మానుసారులు. ఇప్పుడు ప్రభుని ఆరాధించే బిడ్డలు ఎలాగ ఆరాధిస్తారండి? అదే 4:23 అనుకుంటా కదా యోహాను సువార్త. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను. ఆయన ఆరాధించేవారు ఆయన, ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో. అయితే ఇక్కడ చీకట్లో ఏముందండి? ఆత్మ సత్యం ఉందా చీకట్లో? లేదు. కేవలము శరీరాశ, కేవలం శరీరంతో నిండుకొని ఉన్నటువంటి స్థితి. అందుకని ఏమంటుండంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. ఆయన ఆరాధించే బిడ్డలు ఎవరి మీద మనసునుంచాలి? శరీరం మీద మనసు ఉంచకూడదు అంటున్నాడు. ఆ తర్వాత ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. వీరెవరండి? దేవుణ్ణి ఎరిగినటువంటి, దేవుని బిడ్డలైనటువంటి వారు. వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క అంతా ఎలా ఉండాలంటే కేవలం ఆత్మానుసారమైన వాటి మీదనే ఉండాలి అన్నట్టు. ఆయన ఆరాధించే బిడ్డలు ఎలా ఉండాలి? దేవుణ్ణి సంతోషపరచడం. ఎందుకంటే మనం దేవుని కుమారులు. శరీరంలోకి తీసుకుందామా అంటే, మీరు శరీరేచ్ఛల వలన పుట్టినవారు కారని చెప్తూ ఉన్నాడు. మనలో శరీరం చచ్చిపోవాలి. కాబట్టి ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటూ మన ప్రభును మనము గణపరుస్తూ రావాలి. ఆత్మానుసారం, ఆత్మ విషయం మనసు. ఇప్పుడు ఏమవుతుందంటే శరీరానుసారమైన మనసు ఏమవుతుందంటే అది మరణిస్తుంది. శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందండి? మరణిస్తుంది. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుంది? సమాధానము, జీవాన్ని, సమాధానాన్ని ఇస్తుంది. అర్థమైందా అండి? ఉదాహరణ ఎలా ఉంటుందంటే, మన చెట్లు ఏదైనా మొక్కలు ఎండుతూ ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు వర్షం కురిసింది అనుకోండి. వర్షం కురిసినప్పుడు అప్పుడు వెంటనే తెల్లవారిసరికి ఆ చెట్లు ఏమైపోతాయి? ఆ వర్షపు నీళ్ళతోటి ఎంతో చిగురించినట్టు, ఎంతో సంతోషంగా వికసించినట్టుగా కనబడుతూ ఉంటాయి. దాంట్లో వచ్చేసింది జీవం. అలాగే దేవుని ఆత్మానుసారులకు కూడా ఎలా ఉండాలంటే, ఆత్మానుసారులు మరి ఆత్మ విషయముల మీద మనసును ఉంతురు కదా. మరి జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారులకు ఎప్పుడు కూడా ఏముండాలండి? జీవము ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే మనము ఆయనను మరి హృదయపూర్వకంగా ఆరాధించి గణపరచగలుగుతాం. అందుకని దావీదు కీర్తనలు ఇదే మాట అంటున్నాడు. 34వ కీర్తన, మనము దావీదు కీర్తన 34లో అక్కడ ఏమంటుండండి? మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎందుకంటే నన్ను చీకటిలో నుండి తీసివేశాడు. చీకటి ఎంత ఘోరమైనదో, ఎంత అధోగతి పాలు, నశించిపోయేటువంటి స్థితి అది. ఇంత గొప్ప దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆయన నన్ను ప్రేమించి ఆయన దిగువచ్చి తను తాను తగ్గించుకొని ఆ శిలువ మరణం పొందినంతగా ఆయన లోకంలో బలి అర్పణగా చేయబడి ఆయన ఏం చేశాడండి? ఆయన అంత గొప్ప క్రయధనాన్ని చెల్లించవలసిన అవసరం ఏముందండి? కేవలము ఈ నశించిపోతున్నటువంటి ఈ పాపులను, అనగా చీకట్లో ఉన్నటువంటి వారిని, అనగా శరీర భౌతిక సంబంధంగా పుట్టినటువంటి వారిని రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. వచ్చి ఆయన రక్షించిన తర్వాత మనకు దేవుడు ఏమి ఇచ్చాడంటే, దేవుని బిడ్డలకే ఇది, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ ఎవరు సన్నుతిస్తారండి? దేవుని బిడ్డలైనటువంటి వారు. తర్వాత యెహోవాను బట్టి నేనేం చేస్తున్నాను? అతిశయించుచున్నాను. నాకున్న అతిశయము అంటే, అతిశయం అంటే ఏం తెలుసు కదా మీకు? అతిశయం అంటే ఎలా ఉంటుందండి? నాకు డబ్బు ఉంది చూసావా, నాకు అందం ఉంది చూసావా, నాకు ఇంత విద్య, నేను ఒక విధంగా అతిశయం అన్నట్టు ఇదంతా. కానీ దేవుని వలన పుట్టిన వాడికి ఎవరి ద్వారా, ఎవరి యందు అతిశయము? యెహోవాను బట్టే, దేవుని బట్టే. ఆయన ఉంటే చాలండి, నాకు ఆయనే నా అతిశయము, నాకు ఆయన ఉన్నాడు చాలు. మన దేవుడు ఎలాంటి వాడంటే, నీ రోగములను బాగు చేసినటువంటి వాడు,
నీ వ్యసనములను తొలగించినటువంటి వాడు, నీకు అన్ని వేళలో మరి సహాయకరంగా ఉండి నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. ఇంకేమన్నాడు? నేను ఆయనందే అతిశయిస్తున్నాను. మరి 3వ వచనం అంటాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచండి, మనం ఏకంగా కూడా ఆయన నామమును గొప్ప చేద్దాము. ఇంకేం చేశాడు? 4, మన దేవుడు ఎలాంటి వాడండి? జీవం కలిగినటువంటి వాడు. జీవం ఉంటే జవాబు వస్తుందా? ఒకవేళ జీవం లేకుండా వస్తుందా? జీవం ఉంటేనే. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడండి? జీవము కలిగినటువంటి వాడు. ఆయన యుద్ధం మనం పోయి అడిగినప్పుడు ఏదైనా చేయగలుగుతాడు. నాకు మనం ఎన్నిసార్లు భయపడుతుంటామో, కానీ ఆ భయం నుండి తప్పించాలంటే ఆయన దగ్గరికి పోవాలి. ఆయన దగ్గరికి పోతేనే ఆ భయం నుండి మనల్ని తప్పిస్తాడు. అర్థమైందా అండి? ప్రార్థన సమయంలో ఒక వాక్యాన్ని ధ్యానం చేసాము నిన్న సంఘ ప్రార్థనలో. అక్కడ ఏంటంటే 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు చదవండి. 2వ దినవృత్తాంతంలో 17వ వచనం, 20వ అధ్యాయం 20వ అధ్యాయము 17వ వచనం. చాలు. ఏమన్నాడు? వీరెవరండి? యూదా వారలు, తర్వాత యెరూషలేం వారసులారా. మరి వీరిద్దరు ఎవరండి? వీరిద్దరు ఎవరు? దేవుని ప్రజలు. అది అనేది ఇప్పుడు దేవుని ప్రజలు. సరే, వీరు దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. ఇప్పుడు మనము ఎవరమయ్యాము? దేవుని ప్రజలంగా అయ్యాము. మనం కూడా అయ్యాము కదా, దేవుని ప్రజలంగా అయ్యాం. అందుకనే వారితో చెప్తున్న మాటనే ఇక్కడ ఏమంటుండంటే, మనం కీర్తనలో మనం చూసాం కదా, నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించెను. అందుకని ఇక్కడ మరి యూదావార్లారా మీరు చూడండి, మీతో ఈ దేవుడు ఉన్నాడు. యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. మీరేం కావద్దు? భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అది మనం నమ్మాలి. ఇప్పుడు మనము ఎవరమని పిలువబడాలని దేవుని వాక్యంలో మనం చూసాము. దేవుని పిల్లలని పిలువబడాలి. ఎక్కడ పోయినా కూడా, ఎక్కడున్నా కూడా నువ్వెవరివని పిలువబడాలి? ఇప్పుడు దేవుని పిల్లలవని పిలువబడాలి. అది మనకిచ్చింది గొప్ప యోగ్యత. దేవుని పిల్లలు. సైతాను పిల్లలలో ఏముంటుంది? సైతాను బుద్ధులు ఉంటాయి. సైతాను పిల్లలం కాము. ఇప్పుడు మనం ఎవరి పిల్లలము? దేవుని పిల్లలం. మనం ఇప్పుడు ఏం కావద్దు? ఆయన ఆరాధించే బిడ్డలో ఎలా ఉండాలటండి? ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. మనము ఆయనను ఆరాధించడానికి కొరకై మరి 34:8 కూడా మనం మంచి రుచి చూచిన వారంగా ఉండాలి. చదవండి. ఆయన ఉత్తముడు. ఆయనంత ఉత్తముడు ఈ లోకంలో మనకు ఎవరు లేరు. ఆయనే మనకు ఉత్తమమైనటువంటి వాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి? ఆయనను మనము రుచి చూడాలి. ఆయనను మనం ఏం చేయాలండి? రుచి చూడాలి. రుచి చూసినప్పుడు నువ్వు ఆయనను ఆశ్రయిస్తావు. నీకెంత రుచి దొరుకుతూ ఉంటే దేవుని అంతగా ఆశ్రయిస్తావు. అర్థమైందా అండి? పోనీ ఆయన దగ్గరికి వెళ్ళడం ఈ రకంగానే నేర్చుకోవాలి. ఉదాహరణ చెప్పాలంటే, నా విషయంలో నాకు ఎక్కడ ఏ బాధ, కడుపులో ఏ నొప్పి అయినా కూడా వెంటనే దేవుని దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, బాగు చేస్తాడు. అది నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప సంతోషం. కాబట్టి ఇప్పుడు ఏదన్నా కలిగితే వెంటనే ఆయన దగ్గరికి పోవడం, ఏదన్నా వచ్చినా ఆయన దగ్గరికి పోవడం, అది బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఎవరేమైనా వేధించినా, తిట్టినా, ఏ రకంగా మాట్లాడినా కూడా మనము ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఎందుకంటే మనము ఆయనను మంచి రుచి చూచిన వారంగా ఈ శ్రమలలో మనం వెళ్తూ రావాలి. అప్పుడు మనం ఏమవుతామంటే నిజమైనటువంటి మంచి ఆరాధికులు ఇన్ని శ్రమలలో. తర్వాత ఏమన్నాడు చూడండి, 5వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. ఆయన తట్టు చూస్తే ఏం కలుగుతుందటండి? మనకు వెలుగు కలుగుతుంది. ఆయన తట్టు చూస్తే మనకు వెలుగు ప్రసారిస్తూ ఉంటుంది. ఎప్పటికి కూడా ఆయన తట్టు చూడాలి. ఆయన తట్టే చూడాలి. శరీరం తట్టు చూడకూడదు, మనసు తట్టు చూడకూడదు. మనము దేవుని పిల్లలం కాబట్టి దేవుని వైపే మనము చూడాలి. అప్పుడు వారి ముఖములు ఎన్నడూ కూడా ఏమైపోవండి? లజ్జింపకపోను. దేవుని బిడ్డలుగా చేయబడిన వెంటనే వారు ఏమైపోతారండి? దీనులుగా. కాబట్టి ఈ దీనులు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆలకించేవాడుగా ఉంటాడు. దీనం అనగా ఆయన ఆశ్రయించేవారు. దీనత్వంతో మనం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనకు ఏం చేస్తాడు? అన్ని విధాలుగా శ్రమలన్నిటిలో నుండి రక్షించేవాడు. అంత మాత్రమే కాదు, ఇంకోటి ఏం చేశాడు? 7వ వచనం. యెహోవా యందు ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుందండి? రక్షిస్తూ ఉంది. ఈ లోకంలో ఎంతోమంది నాయకులు రక్షణ కవచాలను పెట్టుకొని, లేకపోతే రక్షక భటులను, లేకపోతే సైన్యాన్ని ఎంత పెట్టినా కూడా మనుషులు మరేమైపోతారు? చనిపోతారు. కానీ దేవుడు మనకైతే ఇప్పుడు మీరు అంతెందుకు, దేవుని బిడ్డడైనటువంటి దావీదును చూసుకోండి, మరి ఈ శరీర సంబంధి అయినటువంటి గొలియాతును చూసుకోండి. గొలియాతు ఏం ధరించుకొని వచ్చాడు? కవచాలు, అన్ని కవచాలు ధరించుకొని వచ్చాడు. వీళ్ళు ఏమి చేతగాని వాళ్ళే, వీళ్ళను ఓడగట్టడానికి ఎంతెందుకు ఆయన కవచాలు? అన్ని కవచాలు పట్టుకొని వచ్చాడు. అయితే దేవుని బిడ్డడు ఎవరు? దావీదు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు, దేవుని వైపు చూశాడు. ఈ యుద్ధం యెహోవాది అన్నాడు. ఆయన రాళ్ళు ఏరుకొని వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన వడసలు తిప్పి ఎక్కడ ఖాళీ స్థలం ఉందో ఆయన అక్కడికి దేవుడు ఆ రాయిని ఏం చేశాడండి? పంపించేశాడు. దేవుడే కదా పంపించేది, దేవుడే పంపించాడు. ఉదాహరణ చెప్పాలంటే దేవుడు కాదని ఒకరు నీకు అనుమానం ఉంటే, దావీదు అండ్ సౌలు ఒకే రూమ్లో ఉండి మరి ఆయన వీణ వాయిస్తున్నప్పుడు శరీర సంబంధి అయిన సౌలు ఏం చేశాడు? ఆయన ఈటను బట్టి దావీదుకు విసిరేస్తే దేవుని బిడ్డడైనటువంటి దావీదుకు దేవుడు ఏం చేశాడు? కొంచెం ఇట్లా తప్పిస్తాడు. అలా చేశాడు. అందుకనే దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడండి? కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, దూతలు కాపుదలో ఉంచాడు. మనం ఏమాత్రం కూడా భయపడడానికి లేదు. ఎందుకంటే దేవుని బిడ్డలం మనము. అది ఇవ్వడమే గొప్ప మరి ముద్ర మనకు. కాబట్టి ఆయన బిడ్డలముగా ఉండి మనం ఏం చేస్తూ రావాలి? ఆయనలో అతిశయిస్తూ, ఆయనలో ఆనందిస్తూ మనము ఆయన హృదయపూర్వకంగా ఇన్ని ఆధిక్యతలు మనకి ఇచ్చాడు. కాబట్టి ఇవెవ్వరు ఇవ్వలేదు మనకు. కాబట్టి ఆయన యందు మనం ఎంతో ఆనందించి సంతోషించే వారంగా ఈ లోకంలో జీవించాలని ప్రభు కోరుతుంటున్నాడు. 9వ వచనం ఏమంటున్నాడు? యెహోవా భక్తులారా, ఇంకా చూడండి, ఏమీ కొదువ లేకుండా ఆయన యందు భయభక్తులు ఉంచండి మీరు. అదే మన పని, అంతే. మన పని అదే. అంటే మనం ఏం చేస్తామంటే చేయమన్నది చేయము, చేయకూడదు అనేది చేస్తూ ఉంటాం. మీరు భయభక్తులు ఉంచండి అని దేవుడు అంటూ ఉంటే మనం ఏం చేస్తామంటే, మనము శారీరకంగా పుట్టాం కాబట్టి వాటి మీదనే మనం మనసును ఎక్కువగా పెడుతూ ఉంటాం. అయితే అది మర్చిపోవాలి. మనం దేన్ని మర్చిపోవాలండి? మనం శరీర లేచల వలన మనోశేచ్ఛల వలన ఈ రీతిగా పుట్టిన వారము కాము. ఇప్పుడు మనం ఎలాగ పుట్టిన వారము? దేవుని వలన పుట్టిన వారము, దేవుని బిడ్డలము. కాబట్టి మనము ఆ శరీర సంబంధాన్ని సమస్తమును కూడా
మనం ఏం చేయాలండి? మర్చిపోవాలి. మనం అందరి చేత ఎవరని పిలువబడాలి? మనం అందరి చేత దేవుని బిడ్డలు. ఎందుకంటే దేవుని వాక్యంలోనే ఉంది కాబట్టి. ఈ ఈ లోకం ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదట కదా, మనల్ని ఎరగదు. కాబట్టి దేవుని పిల్లలమే. 1 యోహాను 3లో ఇంకో 22వ వచనం చూడండి. ప్రియులారా, చాలు, మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఏమై ఉన్నామండి? దేవుని పిల్లలమై ఉన్నాం. అది గుర్తించండి. నిన్ను దేవుని పిల్లలుగా చేయుట కొరకే ఆయన కలవరిశిలలో తన స్వరూపమును సమస్తమును కోల్పోయి నేనేం చేశాడు? నీ యొక్క చీకటి జీవితాన్ని, నీ చీకటి హృదయం నుండి దాన్ని ఆయన యొక్క వెలుగును ప్రకాశింపజేసి వెలుగుగా చేశాడు. కాబట్టి అటు వెలుగు సంబంధముగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి అటు వెలుగు ద్వారా మన ప్రభుని మనము ఆయన ఇచ్చినటువంటి వెలుగులో ఆయన అతిశయిస్తూ ఆయన ఆరాధిస్తూ రావాలని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య తలంపులతో మన ప్రభుని మనము ఆరాధించుకుందాం.